తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. రెండవ రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు వస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి నిన్న పుష్కర స్నానం ఆచరించారు. తన హయాంలో సరస్వతి పుష్కరాలు జరుగుతూ ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు రేవంత్ రెడ్డి. సరస్వతి పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 26 వరకు జరిగే పుష్కరాల్లో ప్రతిరోజు 50,000 మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని ఒక అంచనా. ఇక భక్తుల బస కోసం కాళేశ్వరంలో టెంట్ సిటీని నిర్మించారు అధికారులు. నా హయంలోనే నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈ సరస్వతి పుష్కరాలే కాదు, తొందరలోనే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర, ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా, అదొక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను.